పరీక్షా పే చర్చ కార్యక్రమం విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్కా కొమురయ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి కొమురయ్య వీక్షించారు. అనంతరం నాచారం బాబానగర్ హోలీ ఫెయిత్ హై స్కూల్లో విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగారు. పరీక్షా పే చర్చ 2024 సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో కలిసి లైవ్ సెషన్లో ప్రధాని మోడీ లైవ్లో నేరుగా ఇంటరాక్ట్ అయ్యారని తెలిపారు. 12:30 వరకు ప్రైమ్ మినిస్టర్ గారు పరీక్ష పే చర్చ ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంకు 1,00,000 మంది వ్యూవర్స్ రిజిస్టర్, 1 కోటి మంది రిజిస్టర్ చేసుకొని ఆ ప్రోగ్రాం విన్నారు. ఆ ప్రోగ్రాంలో చాలామంది స్టూడెంట్స్, టీచర్స్ అందరూ డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తే ప్రైమ్ మినిస్టర్ చాలా ఓపికగా ఒక టీచర్గా, ఒక మెచ్యూర్ టీచర్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రతి క్వశ్చన్కు చాలా ఎలాబొరేట్గా ఆన్సర్ చేశారు. అంటే అతనికి ఈ ఎగ్జామ్ సిస్టమ్ మీద, ఎగ్జామ్ ఎట్లా రాయాలి పిల్లలు, ఆ విషయంలో కూడా చాలా మైక్రో లెవెల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం చదువుకోవాలి, తర్వాత మీరు ఒక్కొక్కరికొకరికి కాంపిటీషన్ ఫీల్ కాకూడదు, మీ ఓన్ మెథడ్లో మీరు ఎన్ని మార్క్స్ వచ్చినా ఆ మార్క్స్ సీరియస్గా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ టైంలో ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి, ప్రాపర్గా వ్యాయామం చేయాలి, ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండాలి. అంత మైక్రో లెవెల్గా ప్రోగ్రామ్ చేశారు. ఈరోజు నాచారం ఏరియాలో, తర్వాత కొన్ని గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం అయింది. 11 o'clock నుంచి